తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులో విజయ్‌కి మద్దతు ఇవ్వాలనే కాంగ్రెస్ నిర్ణయం సంచలనంగా మారుతుంది. డీఎంకేతో కలిసి కాంగ్రెస్‌కి ఎన్నికల్లో పోటీ చేసింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలోనూ డీఎంకే కీలకంగా ఉంది. కాగా ఈ సమయంలో డీఎంకేతో కాదని విజయ్‌తో నడవాలని కాంగ్రెస్ నిర్ణయం తమిళనాడుతో పాటు జాతీయ స్థాయిలోనూ కొత్త సమీకరణలకు కారణమవుతుంది. దీంతో విజయ్ తాజా అడుగులు పరోక్షంగా బీజేపీకి మేలు చేసే విధంగా మారుతున్నాయి. తమిళనాడులో విజయ్‌కి ప్రభుత్వం ఏర్పాటు వేళ కొత్త సమీకరణలు తెర మీదకి వస్తున్నాయి. విజయ్‌కి ప్రభుత్వం ఏర్పాటులో సమీకరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు రుచించడం లేదు. ఈ నిర్ణయం పైన ఆగ్రహం ఉన్న డీఎంకే నేతలు మాజీ సీఎం స్టాలిన్కు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో తాము ఇక వారితో కలిసి ప్రయాణం చేయలేమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటు విజయ్ ఎన్నికల ఫలితాల సమయం నుంచి కాంగ్రెస్ తో కలిసేందుకు ఆసక్తితో ఉన్నారు. అయితే పార్లమెంట్ లో డీఎంకేకు ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఇండియా కూటమిలోనూ డీఎంకే కీలకంగా వ్యవహరిస్తున్న వేళ ఇప్పుడు కాంగ్రెస్ తీరుతో కూటమికి గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఈ నిర్ణయం కోసం అటు బీజేపీ వేచి ఉంది. డీఎంకే అదే నిర్ణయం తీసుకుంటే విపక్ష కూటమి మరింత బలహీనంగా పడటం ఖాయమని బీజేపీ నేతలు అంచనా. తమిళనాడులో అన్నా డీఎంకేతో కూటమిగా ఏర్పడటం ద్వారా ప్రయోజనం పొందాలని బీజేపీ లెక్కలు కట్టింది. స్టాలిన్ ను ఓడించడం ద్వారా దక్షిణాదిలో ఇండియా కూటమిని బలహీనపరిచే అవకాశం ఉంటుందన్న అంచనా వేసింది. ఎన్నికల్లో అది సాధ్యపడలేదు. అయితే విజయ్ గెలిచి సీఎం అవుతాన్న వేళ ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు పరోక్షంగా బీజేపీకి మేలు చేసే విధంగా మారుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ పట్టు బిగించి అన్నా డీఎంకే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు విజయ్తో వెళ్లకుండా కాంగ్రెస్ టీవీకేతో జతకట్టే పరిస్థితి బీజేపీ నేతలు కల్పించారు. దీంతో అటు విజయ్ పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి కొనసాగడం పైన స్టాలిన్ తీసుకునే నిర్ణయం జాతీయ స్థాయిలోనూ రాజకీయ పైన ప్రభావం పడటం ఖాయమని కనిపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.